నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీలో గలం విప్పిన ఎమ్మెల్యే గల్లా మాధవి, గ్రామ సింహాల నియంత్రణకు విజ్ఞప్తి. డిఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ, గుంటూరులో అతిథిగా హాజరై ప్రారంభించిన మంత్రి సవిత. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కోఆర్డినేటర్లు కృషి చేయాలి, పిలుపునిచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శనివారం 5వ రోజు కొనసాగాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి గుంటూరు నగరంలో పెరిగిపోతున్న వీధి కుక్కల అంశంపై అసెంబ్లీలో గలం విప్పారు. కొన్ని సందర్భాల్లో కుక్కలు చిన్నారుల ప్రాణాలు తీస్తున్నాయని, ఉదయాన్నే పనిచేసే పారిశుద్ధ్య సిబ్బంది ఇబ్బందులు పడాల్సి వస్తుందని గుర్తు చేశారు. నగరంలో గ్రామ సింహాల నియంత్రణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అధ్యక్ష, మీ ముందుకి వీధి కుక్కల సమస్యను ముందుకు తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష. అత్యంత చిన్నదిగా కనిపిస్తున్న జటిలమైన సమస్య అధ్యక్ష. ఇది చీకటి పడితే తమ ఇళ్లకు ప్రశాంతంగా వెళ్ళలేని పరిస్థితి అధ్యక్ష. వీధికి 15 నుంచి 20 కుక్కల దాకా ప్రజల్ని భయాందోళనకి గురి చేస్తూ పసిపిల్లల ప్రాణాలు సైతం కబలిస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా ప్రతినిత్యం కూడా ఉదయం పారిశుద్ధ కార్మికులకు కూడా అత్యంత సవాలుగా మారుతున్నాయి అధ్యక్ష ఈ వీధి కుక్కలు. అధ్యక్ష, వీధి సింహాలుగా మనుషులకు అత్యంత సన్నిహితమైన జంతువులుగా పరిగణించబడే ఈ కుక్కలు ఈరోజు క్రూర మృగాలుగా మారిపోతున్న పరిస్థితి అధ్యక్ష. అయితే వీటి సంరక్షణ కోసం ఇటు ఎన్జిఓలు, సొసైటీలు పనిచేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో వాటి పరిరక్షణ చేయలేని పరిస్థితుల్లో ఇవి ప్రజలకు ఒక సవాలుగా మారిపోయాయి అధ్యక్ష. కాబట్టి ఇటు స్థానిక ప్రజలు, మున్సిపల్ కార్పొరేషన్ వారు, అదేవిధంగా స్థానిక ప్రతినిధులు భాగస్వామ్యులుగా అయ్యి ఒక పటిష్టమైన పాలసీని తీసుకొచ్చి ఈ సమస్యలకి పరిష్కారం తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఇది నా యొక్క నియోజకవర్గం కాదు అధ్యక్ష, యావత్ రాష్ట్రంలో కూడా, అదే భారతదేశంలో కూడా ఈ యొక్క సమస్య చాలా జటిలమైంది అధ్యక్ష. కాబట్టి మనం తీసుకునే ఈ నిర్ణయము యావత్ భారతదేశానికి కూడా ఒక ప్రామాణికంగా ఉంటుంది అధ్యక్ష. డిఎస్సీ అభ్యర్థులకు ఇచ్చిన మాటని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారని మంత్రి సవిత అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెగా డిఎస్సీ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని శనివారం సవిత లాంఛనంగా ప్రారంభించారు. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సవిత మాట్లాడారు. డిఎస్సీ అభ్యర్థులకి 60 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి 4,000 రూపాయల స్టైఫండ్ ని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. గత ప్రభుత్వం డిఎస్సీ అభ్యర్థుల్ని విస్మరించిందని, తమ ప్రభుత్వం ఎన్నికల హామీలకు అనుగుణంగా తొలి సంతకం డిఎస్సీపై పెట్టిందని గుర్తు చేశారు. కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, చంద్రగిరి యేసురత్నం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం బాబు వస్తే జాబ్ వస్తుందని నమ్మకంతో ఓటేసి ఎన్డీఏ ప్రభుత్వానికి సహకరించారో ఆ నమ్మకాన్ని, ఆ మాటని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారనే తెలియజేయాలి. ఏదైతే ఎన్నికల సమయంలో నా తొలి సంతకం డిఎస్సీ అన్నారో ఆ తొలి సంతకం మెగా డిఎస్సీకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పెట్టారు. 16,345 పోస్టులకు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీసీల ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేయాలి. నిన్నటి రోజు పెట్టిన బడ్జెట్లో కూడా భారీ ఎత్తున, అంటే ఎప్పుడూ కని విని విధంగా 39,007 కోట్ల రూపాయలు నిధులు కూడా బడుగు బడిహీన వర్గాల కోసం కేటాయించారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి బీసీ బడుగు బడిహీన వర్గాల తరఫున కూడా మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరి అదేవిధంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మెగా డిఎస్సీకి సంతకం పెట్టారో అదే రోజున మేము కూడా, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ అని ఎన్నికల్లో ప్రచారం చేసుకుందే తప్ప మెగా డిఎస్సీ కాదు కదా, ఏ ఉద్యోగం ఇవ్వలేదని ప్రజలందరికీ తెలుసు. విద్యార్థులను కూడా దగా చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము బీసీ వెల్ఫేర్ తరఫున కూడా ప్రతి జిల్లాలోనూ, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈరోజు
డిఎస్సి కోచింగ్ సెంటర్లు కూడా, ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్లు కూడా ఈరోజు ప్రారంభించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. 26 జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈరోజే మొదలుపెట్టాం. అది కూడా ప్రతి సెంటర్లోనూ 220 మంది, అంటే రాష్ట్ర వ్యాప్తంగా 5720 మందికి విద్యార్థులకు ఉచితంగా డిఎస్సి కోచింగ్ ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులకు స్టే ఫండ్ కింద ప్రతి నెల, అంటే 60 డేస్ మనం కోచింగ్ ఇస్తున్నాం, అంటే 2 నెలలు ఇస్తున్నాం. 2 నెలలకు గాను ప్రతి నెలకు 1500 స్టే ఫండ్, అంటే 3000, మెటీరియల్ కోసం 1000 రూపాయలు, ప్రతి విద్యార్థికి 4000 రూపాయలు కూడా అందజేస్తున్నాం. గుంటూరు పార్లమెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి కాంగ్రెస్ పార్టీ నూతన కోఆర్డినేటర్ని నియమించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో శనివారం కోఆర్డినేటర్ల విస్తృత స్థాయి సమావేశాన్ని జిల్లా పార్టీ నిర్వహించింది. ఇందులో భాగంగా పార్టీ జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడానికి కోఆర్డినేటర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. గుంటూరు ఇన్ఛార్జి ప్రకాష్ రావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి గుంటూరు రాజకీయాలకు కేంద్ర బిందువు అని, ఈ క్రమంలో గుంటూరు నుంచి విస్తృతంగా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యేలు ఈశ్వరరావు, మస్తాన్ వలి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు పార్లమెంటుకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లని నియమించడం జరిగింది. గతంలో ఒక 4 నియోజకవర్గాలు, నిన్న మిగిలిన 3 పెండింగ్ నియోజకవర్గాలు, మొత్తం కలిపి 7 నియోజకవర్గాల అసెంబ్లీ కోఆర్డినేటర్లని నియమించడం జరిగింది. అధిష్టానం కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారు. గుంటూరు పార్లమెంటుకు సంబంధించిన 7 నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీ కోఆర్డినేటర్లను ఎవరినైతే నియమించిందో అధిష్టానం, వాళ్లతో జిల్లా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు గురించి, పార్టీ ఏ రకంగా నియోజకవర్గాల్లో, మండలాల్లో, గ్రామాల్లో ముందుకు వెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలనే దాని మీదట మరి ఆ నాయకులతో ఒక కార్యక్రమం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి, గుంటూరుకు సంబంధించిన ఇన్ఛార్జి గారు శ్రీపతి ప్రకాశం గారు, అలాగే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే గారు అయినటువంటి మస్తాన్ వలి గారు, అలాగే క్రమశిక్షణ కమిటీ సంఘం చైర్మన్, మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పెద్దలు లింగం శెట్టేశ్వరరావు గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 7 అసెంబ్లీ కోఆర్డినేటర్లు నియోజకవర్గంలో పార్టీని ఎలా బలోపేతం చేయాలి, మండలాధ్యక్షుల్ని, అలాగే గ్రామ అధ్యక్షుల్ని, అలాగే టౌన్లు ఉన్నట్టయితే టౌన్ అధ్యక్షుల్ని, టౌను ప్రెసిడెంట్లని, వీళ్ళందరినీ కూడా ఎన్నుకోవటం కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని ప్రాతిపదికగా తీసుకొని వాళ్ళని నియమించమని చెప్పని జిల్లా పార్టీ నుంచి ఆదేశాలు పంపించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి షర్మిలారెడ్డి గారు నన్ను నియమించడం జరిగింది. ధర్మిల ఈ రోజున మరి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి సోదరుడు విజయ్ కుమార్ గారి యొక్క నేతృత్వంలో, మరి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పెద్దలు, మాజీ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి పెద్దలు ఈశ్వరరావు గారు, అదేవిధంగా సోదరులు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సోదరులు మస్తాన్ వలి గారు, నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమైనటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున మరి ఈ గుంటూరు జిల్లా అంటే ఈ ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఒక రాజకీయ గడ్డ అనేటటువంటిది ప్రఖ్యాతిగాంచిన పేరుంది ఈ జిల్లాకి. ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాలు కూడా మరి ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ఉంటాయి. కనుక ఈ రోజున జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు చెప్పిన ప్రకారంగా నూతనంగా మరి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి అధిష్టానం వారిని అభ్యర్థులుగా మరి నిర్ణయించడం జరిగింది. వారికి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలందరూ కూడా వారికి దశ దిశ నిర్దేశిస్తూ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలి, ఏ విధంగా మరి ఒక్కొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ మండలాల్లోనైతేనేమి మరి ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి నగరంలో ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులను కూడా నియమించి రేపు జరగబోయేటటువంటి జిల్లా పరిషత్ ఎలక్షన్స్లో కానీ, మండల ఎలక్షన్స్లో కానీ, పంచాయతీల్లో కానీ, అదేవిధంగా మరి నగరం అయినటువంటి ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి ఎంతో కొంత మాకు పర్సంటేజ్ వస్తుందని చెప్పిన ఉద్దేశం మీద మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల మీద కావాల్సినటువంటి భారం
పెట్టడం జరిగింది. డెవలప్ ట్రీస్ సాఫ్ట్వేర్ కంపెనీపై చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని కంపెనీ చేతిలో మోసపోయిన సాఫ్ట్వేర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్తోనే శనివారం అమరావతి రోడ్లోని డెవలప్ ట్రీస్ సాఫ్ట్వేర్ కంపెనీ వద్ద బాధిత ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కరీం మాట్లాడారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత ఉద్యోగులకి న్యాయం చేయాలని, లేని పక్షంలో సచివాలయం ముట్టడికి కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు. అదేవిధంగా 40,000 జీతం ఇస్తామని, పీఎఫ్ సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పి తమ వద్దే కంపెనీ డబ్బులు వసూలు చేసిందని బాధిత ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలతో ముడిపెట్టకుండా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. డెవలప్ ట్రీస్ ఐటీ సంస్థ 650 మంది ఉద్యోగాల్లో మోసపోయిన యువతను తక్షణమే 650 మంది యువత మోసపోయిన ఉద్యోగాల కోసం తక్షణమే ఉద్యోగాల్లో మోసపోయిన 650 మంది యువతకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం ఉద్యోగాల కోసం మోసపోయిన యువత కోసం పోరాడతాం మోసపోయిన 650 ఉద్యోగాల మోసపోయిన ఉద్యోగుల కోసం పోరాడతాం. గుంటూరు నగరంలో డెవలప్ ట్రీస్ ఐటీ సంస్థ 2021లో స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగాల కోసం అనేకమైనటువంటి నిరుద్యోగులు పడుతున్నటువంటి ఆవేదన బాధలు అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని మా వంతున మనం కూడా భవిష్యత్తులో ఒక మంచి భవిష్యత్తును రూపుదిద్దుకోవాలి అనేటటువంటి ఆలోచనతో ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీల్లో ఐటీ కోర్సుల్లో చేసుకొని వాళ్ళు అనేకమైనటువంటి విద్యా సంస్థల్లో కూడా మరింత మార్కులతో ముందుకు వచ్చి ఈ విధంగా ఈ ఐటీ సంస్థల్లో మనకు కూడా అవకాశం కలిగిద్ది అనేటటువంటి ఒక గొప్ప ఆలోచనతో లక్షలాది రూపాయలు ఈ యొక్క ఐటీ సంస్థల్లో ఉన్నటువంటి సీఈఓలోకి లంచాలుగా ఇచ్చి వాళ్ళు ఏ విధంగా అయితే ఉద్యోగాలు చేయడం కోసం వాళ్ళ ఆవేదనను బాధను వాళ్ళు అర్థం చేసుకొని మాకు కూడా ఉద్యోగం వస్తే మా ఫ్యామిలీ కూడా సంతోషంతో ఉంటుందనేటటువంటి ఆలోచనతో ఇలా ఈ విధంగా ఉద్యోగాల్లో చేరటం కాదు, ఉద్యోగం కోసం 1,00,000 నుంచి 6 లక్షల వరకు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళు నెల 2 నెలలు 8 నెలలు పని చేయించుకొని ఈ యొక్క ఐటీ ఏదైతే ఈ డెవలప్ ట్రీస్ ఐటీ సంస్థ ఉందో ఆ సంస్థ ఒక్కసారిగా 650 మందికి దివాళా తీసి ఆ యొక్క కంపెనీని ఎత్తేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ 650 మంది కూడా గతంలో రోడ్డు మీదకి వచ్చి మాకు కూడా న్యాయం జరగాలి, వీళ్లను కఠినంగా చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించి మేమేవైతే లక్షలాది రూపాయలు మేము ఎక్కడి నుంచి అయితే తెచ్చుకొని కట్టుకున్నామో తిరిగి మాకు ఇప్పించేటటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానిది, అదేవిధంగా పోలీస్ అధికారులపై ఉంది. కాబట్టి వాళ్ళని గతంలో వేడుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా కొంతమందిని అదుపులో తీసుకున్నప్పటికి కూడా ముఖ్యంగా దీనికి కారణమైనటువంటి ఈ డెవలప్ ట్రీస్ ఐటీ సంస్థ యాజమాన్యం సీఈఓ ఎవరున్నారో అతను ఇప్పుడు వరకు కూడా కనీసం 38 రోజులు 40 రోజులు అవుతున్నప్పటికి కూడా ఆ సీఈఓని అరెస్టు చేయకుండా వీళ్ళు ఏదైతే లక్షలాది రూపాయలు కోల్పోయారో వాళ్ళని తిరిగి ఇప్పించకుండా ఇప్పటి వరకు కూడా అవ్వడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. మా దగ్గర ఒక్కొక్కరి నుంచి 1,50,000 నుంచి 6 లక్షల వరకు అమౌంట్ అనేది తీసుకున్న తర్వాత 40,000 శాలరీ ఇస్తామని చెప్పారు. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత సగం అమౌంట్ 20,000 ఇచ్చారు మాకు. ఇట్లా మేము 9 నెలల నుంచి ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాము. శాలరీ కూడా మాకు తక్కువే ఇస్తారు. అండ్ 4-5 నెలల నుంచి ప్రతి ఒక్కరికి 650 మందికి ఎవరికి ఒక్కళ్ళకి కూడా శాలరీ ఇవ్వలేదు ఇక్కడ నుంచి ప్రజెంట్. అదే కాకుండా ఇక్కడ మాకు ఏంటంటే కంపెనీలో 9 నెలల క్రితము పీఎఫ్ అనేది క్రియేట్ చేశారు. బట్ ఆ పీఎఫ్ అనేది కూడా ఇప్పటి వరకు ₹1 కూడా పీఎఫ్ అమౌంట్లో జమ చేయలేదు. పీఎఫ్ లేకపోతే కనుక మేము నెక్స్ట్ వేరే కంపెనీకి వెళ్ళి వేరే జాబ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఏం లేదు మాకు ప్రజెంట్. మేము ఏమైనా శాలరీలు ఏమైనా అడిగినా కానీ పొలిటీషియన్స్ ఉన్నారు, మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఆయన ప్రజెంట్ అయితే పోలీస్ స్టేషన్లో అయితే ఆయన్ని అరెస్ట్ చేశారు ఆల్రెడీ.
రిమైనింగ్ వాళ్ళని కూడా అరెస్ట్ చేసి మాకు న్యాయం కావాలని చెప్పి మేము అందరినీ మిమ్మల్ని అడుగుతున్నాం. ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళన్న మెయిన్ పాయింట్ ఏంటంటే జాయిన్ అయిన 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ట్రైనింగ్ అక్కర్లేని వాళ్ళకి కూడా ట్రైనింగ్ అనేది ఇస్తారు. దాని తర్వాత ఏంటంటే ప్రాజెక్ట్ ఉందని చెప్పి వీళ్ళ దగ్గర ఉన్న ఏదో ప్రాజెక్ట్లో చిన్న దాంట్లో వేసేసారు. వేసేసి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే డిపార్ట్మెంట్ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇస్తారని చెప్పి మాకు 4 మంత్స్ నుంచి ఇట్లాగే చెప్పి శాలరీస్ కూడా ఇవ్వట్లేదు. ప్రాజెక్ట్ వస్తే కనుక ఒక్కొక్క ప్రాజెక్ట్ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటుందని చెప్పి అట్లాగే మనల్ని ఆపేశారు వీళ్ళంతా. కొప్పురావూరు గ్రామ రైతులు నూతన రైల్వే లైన్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరు కలెక్టరేట్లో శనివారం వినతిపత్రం అందజేశారు. రాజధాని పరిధిలో తమ గ్రామం ఉందని రైల్వే లైన్ ఏర్పాటుకి అధికారులు మార్కింగ్ చేశారని, ఇలా చేస్తే తాము 27 ఎకరాల స్థలాలని కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమ స్థలాలు సేకరించాల్సి వస్తే తమకు రాజధాని ప్రాంతంలో స్థలాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతిపాదిత అమరావతి రైల్వే లైన్లో మా గ్రామంలో ఉన్న భూములు సేకరణ కింద తీసుకోవడానికి రైల్వే పెగ్ మార్కింగ్ చేసినందున దాన్ని వ్యతిరేకిస్తూ మేమందరం దాన్ని మా యొక్క అభ్యంతరాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. సేకరణ కాకుండా సమీకరణ కానీ ఇంకా వేరే రకమైన ఆలోచనలు ఉంటే రైతులు ఇబ్బంది పడకుండా ఉంటారని మా ఆలోచన. ఎన్ని ఎకరాలు మొత్తం ఇదైందండి? మాది 27 ఎకరాలు మా గ్రామం నుంచి. మీరంటే ఏమని డిమాండ్ చేస్తున్నారు మీరు? మాకు సేకరణ కాకోకుండా రైతులు నష్టపోకుండా వేరే విధానంలో సమీకరణ కానీ ఇంకొక నష్టం లేని విధానంలో కానీ తీసుకుంటే బాగుండిద్దని మా ఆలోచన. ఎందుకంటే రాజధాని వల్లే మా భూములు కూడా రాజధాని అంత ప్రభావితమైన రేట్లు పెరిగి ఉన్నవి. దాంట్లో సేకరణ వల్ల ఇస్తే రైతులందరూ చాలా నష్టపోతారు. అంతా ఎకరం అరెకరం రైతులే మొత్తం అందరూ నష్టపోతారు. కాబట్టి దీన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని మా గ్రామ రైతులకు న్యాయం చేస్తారని మేము కలెక్టర్ గారు కలవడానికి వచ్చాము. మేము కొప్పురావూరు గ్రామ రైతులు అండి. నేను పెదకాకాని మండల వైస్ ప్రెసిడెంట్ని. ఈయన సర్పంచ్ గారు, వైస్ సర్పంచ్ గారు, వీళ్ళందరూ రైతులు. మా పొలాల మీదుగా రైల్వే ట్రాక్ పోతుంది. కొత్తగా ప్రతిపాదిత అమరావతి రైల్వే లైన్ 19 లోపు అభ్యంతరాల స్వీకరణ కనుక ఇవాళ వచ్చి మేమందరం కలెక్టర్ గారు మెమోరాండం ఇవ్వడానికి వచ్చాము. అభ్యంతరం వ్యక్తం చేసి పేపర్ ఇచ్చి వెళ్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అసెంబ్లీలో గలం విప్పిన ఎమ్మెల్యే గల్లా మాధవి. గ్రామ సింహాల నియంత్రణకు విజ్ఞప్తి. డిఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ. గుంటూరులో అతిథిగా హాజరై ప్రారంభించిన మంత్రి సవిత. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కోఆర్డినేటర్లు కృషి చేయాలి. పిలుపునిచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.